తమిళనాడులో ఓ వ్యక్తి తాను 10 ఏళ్లలో 300 మందిని హత్య చేశానని చెబుతున్న ఓ వీడియో వైరల్ అయింది. దీంతో పోలీసులు సదరు వ్యక్తిని అరెస్ట్ చేశారు. తమిళనాడులోని ఆస్పత్రులకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 10 ఏళ్లలో 300 మంది రోగులను తాను హత్య చేశానని ఓ వ్యక్తి వీడియో రిలీజ్ చేశాడు. దీంతో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం చెలరేగింది. ఈ వీడియో వైరల్గా మారడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అతన్ని విచారించిన తర్వాత శుక్రవారం నాడు పోలీసులు ఈ మేరకు వివరాలను తెలియజేశారు. నిందితుడు మోహన్ రాజ్ పల్లి పాలాయానికి చెందిన వ్యక్తి. స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఎప్పుడూ తచ్చాడుతూ ఉండేవాడు. ఆసుపత్రిలోని మార్చురీలో పనిచేసే వ్యక్తితో స్నేహం కుదిరింది. అప్పుడప్పుడు అతను చెప్పే పనులు చేస్తుండేవాడు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 18వ తేదీన తాను 10 ఏళ్లలో 300 మందిని హత్య చేసినట్లుగా ఓ వీడియోలో మాట్లాడి దాన్ని రిలీజ్ చేశాడు. అది వైరల్గా మారింది. ఆ వీడియోలో ఏం చెప్పాడంటే, ఆరోగ్యం క్షీణించి కోలుకోలేని రోగులకు, వయోభారంతో బాధపడేవారికి కారుణ్య మరణాల కింద వారి కుటుంబ సభ్యులు, బంధువుల కోరిక మేరకు ముక్తిని ప్రసాదించేవాణ్ణని చెప్పాడు. వారికి విషపు మందును సూదితో వేసి హత్య చేసేవాణ్ణని, దీనికోసం ఒక్కొక్కరి దగ్గర 5,000 రూపాయలు తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. అలా ఇప్పటివరకు ఈ 10 ఏళ్లలో దాదాపు 300 మందిని చంపేశానని మోహన్ రాజ్ చెప్పాడు. విల్లివాక్కంలోనే కాదు, చెన్నై, బెంగళూరులో కూడా ఇలాంటి పనులకు వెళ్లానని చెప్పుకొచ్చాడు. 5,000 తనకిస్తే 2 నిమిషాల్లో పని పూర్తి చేస్తానని మోహన్ రాజ్ తెలిపాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పల్లిపాలయం పోలీసులు అలర్ట్ అయ్యారు. మోహన్ రాజు మీద కేసు నమోదు చేసుకున్నారు. అతన్ని అరెస్ట్ చేశారు. అయితే పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత మోహన్ రాజ్ తను అది మద్యం మత్తులో మాట్లాడినట్టుగా పేర్కొన్నాడు. ఈ కేసుతో సంబంధం ఉన్న 18 మంది నకిలీ డాక్టర్లతో పాటు మరో 2 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.